శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 11 ఆగస్టు నుంచి 17 ఆగస్టు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి ధనస్థానంలో గురువు కుజుడు కలిసినటువంటి యోగం ఈ యొక్క రాశి, మరియు అదేవిధంగా కన్యా రాశిలో వచ్చేటప్పటికి కేతువు, మరియు అదేవిధంగా రవి శుక్రుడు బుధుడు కలిసినటువంటి త్రిగ్రహ యోగం అనేది సింహంలో జరుగుతున్నది. అంటే రవి యొక్క మార్పు అనేది 11 ఆగస్టు సింహంలో ఉంది. సో రవి శుక్రుడు బుధుడు కలిసినటువంటి త్రిగ్రహ యోగం. మరి అదేవిధంగా మీనంలో వచ్చేటప్పటికి రాహువు, అదేవిధంగా కుంభంలో వచ్చేటప్పటికి శని. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. ధన సంబంధితమైన విషయాల్లో రావాల్సినటువంటి డబ్బు సమయానికి వచ్చి చేరుతుంటుంది. అదేవిధంగా ఖర్చు కూడా అదేవిధంగా ఉంటుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది పడుతూ ఉంటారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు ఖర్చు కారకుడుగా ఉంటాడు. ఖర్చు అదేవిధంగా ఎక్కువగా కూడా జరుగుతూ ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఈ యొక్క రాశివారు, మేషరాశి వారు చాలా జాగ్రత్తగా కూడా మాట్లాడాలి. పంచమంలో రవి, అదేవిధంగా స్వస్థానంలో ఉన్నాడు రవి, వాటితో పాటు శుక్రుడు బుధుడు కూడా కలిసి ఉన్నాడు. ఇటువంటి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి పంచమంలో రవితో కలిసినప్పుడు పిల్లలకి అనారోగ్య సంబంధితమైన విషయాలు, సంతాన సంబంధితమైన విషయాల గురించి ఎక్కువగా జాగ్రత్తలు అనేవి తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఈ రాశివారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. కాకపోతే కొద్దిగా ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి దగ్గరగా వచ్చినటువంటి సంబంధాలు కూడా కొంచెం దూరంగా జరగడం కూడా జరుగుతూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేది చూద్దాం. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి గురువు, అదేవిధంగా కుజుడు ఉన్నాడు. జన్మరాశిలోకి కుజుడు ఉన్నప్పుడే ఎటువంటి ఫలితం ఉంటుందంటే అధికమైనటువంటి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చతుర్థంలో వచ్చేటప్పటికి రవి బుధుడు శుక్రుడు కలిసినటువంటి ఒక యోగం అనేది ఉందన్నమాట. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకున్న దానికన్నా మీరు కొనాలనుకున్నటువంటి ఇల్లు కానీ వాహనం కానీ విషయాల్లో వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలనుకున్నా సరే దాని గురించి ముందుగా తెలుసుకొని దాని వెనకాల ఉన్నటువంటి పేపర్స్, డాక్యుమెంట్స్ చెక్ చేసుకున్న తర్వాతే కొనాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. భార్యాభర్తల సత్సంబంధాల విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెసెస్లో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోపాన్ని తగ్గించుకోవాలి రాశివారు. ఆ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విద్యార్థులు అయితే మటుకు ముఖ్యంగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతున్నది. తదుపరి రాశి వచ్చేటప్పటికి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు ఉన్నాయో అనేది చూద్దాం. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రవి యొక్క అనుకూలత అనేది మిథున రాశి వారికి బాగా కలిసి వస్తున్నది. ఎందుకంటే తృతీయంలో ఉన్నటువంటి రవి పూర్తి యోగకారకుడు. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పడగలుగుతాయి. ఈ రాశి వారికి, మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. ఈ యొక్క వారాల్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. విద్యార్థులకు బాగా కష్టపడి చదవగలుగుతారు. అదేవిధంగా పోటీ పరీక్షల్లో కూడా రాణించగలుగుతారు. కర్కాటక రాశి విద్యార్థులకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా సంతాన సంబంధితమైన విషయాలు మరియు వివాహాల సంబంధితమైన విషయాల్లో కొంచెం చిక్కులు అనేవి రాశి వారికి ఎదురవుతాయి. ముఖ్య కారణం కుజుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉండవు. ఈ రాశి వారికి కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈ రాశి వారికి చతుర్థంలో కేతువు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం. కానీ ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క వారం అనేది బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా రవి యొక్క అనుకూలత నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మార్పు చేర్పులలోనూ కలిసి వచ్చే విధంగా ఉంటుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉందనే చూద్దాం. కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. కోర్టు సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు పూర్తి యోగకారకుడుగా చెప్పవచ్చు. అదేవిధంగా
ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు, పొలిటికల్ జనాలతో అంటే పొలిటికల్గా ఉన్నటువంటి వారితో పరిచయాలు అనేది ఏర్పడగలుగుతాయి. మరి ఆశించినటువంటి పదవి దక్కడం అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పచ్చు. కాకపోతే రాశివారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రవి యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితం. రవి ధనస్థానంలో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. ముఖ్యంగా గురువు యొక్క అనుకూలత అనేది రాశి వారికి కలిసి వస్తుంది. కానీ అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తదుపరి రాశి అనేటువంటిది సింహరాశి. సింహరాశి వారికి ఈ యొక్క వారం ఎటువంటి ఫలితం గోచరిస్తుందనేది చూద్దాం. సింహరాశి వారికి ఈ యొక్క వారంలో ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కానీ ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం కూడా పొందగలుగుతారు. సుఖమైనటువంటి నిద్ర సుఖమైనటువంటి తిండి అనేది సమయానికి తినటం అనేది ఒకటి మంచి యోగకారకమైనటువంటి భోగంగా చెప్పచ్చు అన్నమాట. అంటే శుక్రుడు జన్మరాశిలో ఉన్నప్పుడు ఆ సుఖాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి రాహు, అష్టమంలో ఉన్నటువంటి కేతు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా కదిలించే విధంగా ఉంటాడు. కాబట్టి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటుంది. సింహరాశి వారికి ఆ యొక్క విషయంలో అయితే జాగ్రత్త అనుభవించాలి. పార్ట్నర్షిప్ బిజినెసెస్లో కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటుంది. అంటే భాగస్వామ్య బిజినెస్లు ఏవైతే ఉంటాయో ఆ విషయంలో జాగ్రత్తలు. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురువు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. జన్మరాశిలో రాహు, రవి, అదేవిధంగా రాజ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. కానీ సుఖాన్ని ఇవ్వగలుగుతాడు. మానసిక ప్రశాంతతను కూడా కొద్దిగా అంటే ఎటువంటి పరిస్థితి ఉంటుందంటే కొద్దిగా మానసిక ఆందోళన ఉన్నప్పటికీ కూడా సుఖమైనటువంటి తిండి నిద్రని ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గ్రహస్థితి అంతగా గోచరించట్లేదు ఎక్కువ వారం. వీరు ముఖ్యంగా వచ్చినప్పటికీ నారాయణ స్వామిని పూజించాలి. అదేవిధంగా శుక్రగ్రహ సంచారంలో అనుకూలత కోసం లక్ష్మీదేవి కూడా పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరీగా వచ్చేటప్పటికి విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చేటప్పటికి కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అనేది చూద్దాం. కన్యారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనుక చెప్పచ్చు. ఈ వారంలో వచ్చేటప్పటికి గురువు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా కుజుడు కూడా గురువుతో కలుస్తున్నందువల్ల కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి ఏ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, బుధుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నారు. సప్తమంలో రాహు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి అవసరం. ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి వృత్తిరీత్యా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితం వారాంతంలో పొందడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి షష్టమంలో ఉన్నటువంటి శని యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఖర్చు అనేది కొంచెం బాధించే విధంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు టీచర్స్కి మరియు అదేవిధంగా విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు అనేది కూడా ఏర్పడటం అనేది కూడా జరగడం అనేది జరుగుతుంది. కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. తదుపరి రాశి తులారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి రవి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. వృత్తిరీత్యా మరియు అదేవిధంగా విద్యార్థులకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు బాగా రాణించగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఉద్యోగులకు మటుకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అంటే రవి యొక్క అనుకూలత అనేది కలిసి వచ్చే విధంగా ఉంటుంది. కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది. రవి యొక్క అనుకూలత రీత్యా ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. రవి అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వస్తుంది. ఈ వారం ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు.
కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గురువు అష్టమంలో ఉన్నందువల్ల ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశివారు. తదుపరి ఈ రాశి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క వారంలో ఎలా ఉందనే చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా చెప్పవచ్చు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వారాంతంలో పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సంబంధితమైన విషయాల్లో మరి అదేవిధంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వ్యాపార ప్రయత్నాల్లోనూ ఆర్థికంగానే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే సప్తమంలో కుజుడితో కలిసి ఉన్నటువంటి గురువు కొన్ని ఇష్యూస్ను కూడా క్రియేట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కొన్ని ప్రతిబంధకమైనటువంటి ఇష్యూస్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే కుజుడు సప్తమంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. అది బిజినెస్ పరంగా కూడా పార్ట్నర్షిప్ బిజినెసెస్లు ఏవైతే ఉంటాయో, భాగస్వామ్య బిజినెస్లు వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది. మరియు ధనం కూడా కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, సూర్యారాధన చేయటం వల్ల బాగా వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ముఖ్యంగా గురువు కుజుడు కలిసి 2 గ్రహాలు కలిసి షష్టమంలో ఉన్నారు. ఇది కొంచెం యోగించే విధంగా ఉంటుంది ఎక్కువ వారం. ముఖ్యంగా వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు అన్నమాట. కుజుడు గురువు కలిసినప్పుడు ఈ రాశి వారికి యోగాన్ని పట్టించగలుగుతాడు. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో కొంచెం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాలు, కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, విద్యా సంబంధితమైన విషయాలు కూడా ఒక అడుగు ముందుకు పడుతుంది అన్నమాట. ముఖ్యంగా ఎవరైతే పోలీస్ రంగంలో కోసం కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ గ్రూప్స్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారో, యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కూడా సాధించడానికి శక్తిని ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి కొంచెం ప్రతికూలంగా ఉంటాడు. ముఖ్యంగా తండ్రి తరపు బంధువులతో పరపత్యాలు గొడవలు జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తున్నది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త అనేది అవసరం. తదుపరి రాశి వచ్చేటప్పటికి మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. మకర రాశి వారికి ఈ యొక్క వారంలో వచ్చేటప్పటికి కొంచెం అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పరంగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి గురువు కుజుడు కలయిక అనేది కొంచెం అనుకూలత కొంచెం ప్రతికూలత కూడా కలిగించగలుగుతుంది. పంచమంలో ఎప్పుడైతే ఈ రాశి వారికి కుజుడు వస్తాడో ఇవి ముఖ్యంగా వచ్చినప్పటికీ సంతాన సంబంధితమైన విషయాల్లో, పిల్లలకి అనారోగ్య సంబంధితమైన విషయాలు, సంతాన విషయాల్లో కొన్ని అవరోధాలు కలిగిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలోకి రవిగ్రహ సంచారం సింహరాశిలో జరుగుతున్నది. ఇది వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటుంది. కానీ సప్తమంలో శుక్రుడు సంచారం వచ్చేటప్పటికి స్త్రీల ద్వారా కొన్ని అనుకోనేటువంటి ప్రమాదాలు, అనుకోనేటువంటి ఇష్యూస్లో వారు ఇరుక్కుపోవటం అనేది జరగడానికి ఆస్కారం అనేది ఉంది. కాబట్టి స్త్రీలతో కొన్ని జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగపరంగా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం, ఆశించిన దానికన్నా బెటర్ పొజిషన్ అనేది వీరికి వస్తుంది. కాకపోతే కొంచెం వెయిట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే గురువు యొక్క కుజుడు కాంబినేషన్ అనేది ఈ రాశి వారికి కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కొన్ని రోజులు ఇస్తుంది. కానీ కుజుడు రాబోతున్నటువంటి రోజుల్లో కొన్ని మార్పు చేర్పులు అనేవి జరుగుతాయి. కుజుడు యొక్క మార్పు అనేది సెప్టెంబర్లో వచ్చేటప్పటికి షష్టమంలోకి మారతాడు. ఆగస్ట్ ఎండింగ్లో 22వ తారీఖు తర్వాత అప్పుడు వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. విద్యార్థులు కష్టపడే చదవాలి. విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలం అనేది వస్తుంది రాబోయే రోజుల్లో. తదుపరి రాశి వచ్చే కుంభరాశి. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ఎలా ఉంది ఈ వారం అనేది చూద్దాం. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ఎందుకంటే చతుర్థంలో కుజుడు మరియు అదేవిధంగా ఈ రాశి వారికి షష్టమంలో ఒక రవిగ్రహ సంచారం జరుగుతున్నది. రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఈ యొక్క వారంలో. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, ఆరోగ్యపరంగా కూడా అనుకూలతను ఇవ్వగలుగుతాడు. ఎక్కువగా ఆనందంగాను మరియు అదేవిధంగా నూతన ఉత్తేజంతోనూ పనిచేయగలుగుతారు. కార్యాలయాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు
సంఘంలో గౌరవము గుర్తింపు కలిగినటువంటి వారితో మీకు పరిచయాలు ఏర్పడగలుగుతాయి. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో ముందుకు రాగలుగుతారు. కానీ చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ధనం అనేది కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది కాబట్టి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతున్నది. మరి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్ది కష్టపడి చదివితే విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు వస్తున్నాయనేది చూద్దాం. మీనరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. తృతీయంలో ఉన్నటువంటి కుజుడు గురువు కలిసినటువంటి కాంబినేషన్ అనేది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు. ధన సంబంధితమైన విషయాల్లో కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావ రీత్యా కూడా ఈ ప్రతిబంధకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా కొంచెం సౌఖ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. గురువు కుజుడు కాంబినేషన్ వల్ల. మరియు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మోసపూరితమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు అనేవి అవసరం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి బాతృ సంబంధితమైన విషయాలు అంటే బ్రదర్స్ కానీ ఆ యొక్క సత్సంబంధితమైనటువంటి సిస్టర్స్ కానీ రిలేషన్షిప్లో వారి యొక్క తోడ్పాటు అనేది వీరికి ఉంటుంది. మరియు అదేవిధంగా వీరు చేసేటువంటి విషయాల్లో ధైర్యంతో చేసేటువంటి విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా సాధించగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా రికవరీ అనేది బాగానే ఉంటుంది. కాకపోతే నిర్ణయాలు తీసుకోవలసినటువంటి విషయాల్లో ఆలోచన అనేది ఎక్కువగా వేధించే విధంగా ఉంటుంది. విద్యార్థులు కూడా బాగా రాణించగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి మీనరాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. సింహరాశిలో రవిగ్రహ సంచారం అనేది బాగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కుజుడు కూడా తృతీయంలో ఉన్నాడు. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలతో ఈ వారం గడుస్తుంది రాశి వారికి. స్వస్తి.